అల్లుడు మెల్లం కొట్టి అల్లుడు కిక్రాడు ఊసిపోతుంది. ఏది మా కిక్కురాడు ఊసిపోతుందో తెలియదు కానీ నా కాలైతే ఊసిపోయేది అట్టున్నది. ఏమన్నా బండి అంటారా తినేవాడన్నా? బ్రేక్ ఉన్నదా ముంగడి బ్రేకు? ఇంకా టైర్ గట్టనేనా ఊగేడిది? ఇట్లా కాలు పెట్టుకునేది అది ఏది? కిక్కురాడు కొడితే గాడికి పోతా అది, ఇట్లా కొడితే ఏడికి పోతుంది అది. ఇద్దరు ఎవడన్నా బండి అంటాడా? బండి అంటాడా? ఇద్దరు అల్లుడు మెల్లంగా ఆవేశం కాదు మా, నీ దండం పెడతావు, నువ్వు పని మారుమా, నీ కాలు మొక్కుతావా? నాతో కాదు మా బంధు చేతులు మరుకుతానేమా. అల్లుడు పెట్రోల్కే అతనితో దెబ్బలు పడి పెట్రోల్కి డబ్బులు తెచ్చుకుంటానా? నువ్వు కొత్త బండి అంటే ఎడిపోవాలి. నువ్వు మారవా మా ఇక కొట్టల్లుడు పచ్చైతే కొట్టు పోవాలి. ఈ బండికి ఎరక నీకే ఎరక. ఇది అయ్యే వరకు ఎండ మాడి మసి అయిపోతాను మా అన్నం. మెల్లం కొట్టాలి. బండి అని వర్క్ వచ్చిండు, ఎట్ల బండి అయినా ఇంకా ఎట్ల బండి అయినా ఉన్నట్లు మెల్లం కొట్టాలి. ఏవే ఊసిపోతున్నాయి ఏమో ఆలోచిపోయేటట్టున్నది, ఎవరు చెప్పుకోవాలి? వెనక టైర్ ఊసిపోయేటట్టున్నది అల్లుడు. ఏం చేయాలి నీ మరి? ఏంగా కొట్టు కొట్టు పోదాం పోదాం. అద్దు బండి అంటే ఆడుతుంది ఎవడన్నా సిసి పాడుగా. ఈ అప్పు బండి కొట్టి కొట్టి కాలిపోతావు, ఎప్పుడు స్టార్ట్ అవుతలేదు. మెల్లం కొట్టాలి, కోపంతో కొడితే కాదు అది. ఎట్లా అమ్మాయిని ముట్టించుకున్నాడు కొట్టానా? అట్లా కొట్టా స్టార్ట్ అవుతుందా? అట్లా కదా అట్లా ఇట్లా కొట్టానా మరి? చెప్పు కొడతా అల్లుడు మెల్లం కొట్ట. ఏం ఊసిపోతుందా? నా నేను ఎవరో చెప్పాలి నా బాగా. మెల్లం కొట్టాలి, పోదాం పోదాం. ఆకలి అవుతుంది. నాకు అయితే లేదు కావచ్చు. మా ఎంతైనా కూడా మనం గ్రేట్ మా. ఎందుకల్లుడు? ఒకప్పుడు 2 బీర్లు తాగితేనే బండి రోడ్ కింద కురికేది. అటువంటి ఇప్పుడు 6 బీర్లు తాగినా కూడా బండి రోడ్ వెంకలు చక్కగా వెళ్ళిపోతాది మా. అవును అల్లుడు కరెక్ట్. మనం సీనియర్ మోస్ట్ తాగుబోతులైన అల్లుడు. అంతేమా, ఆకలి అయితే అంత మా కదా అల్లుడు. ముందే ఏదో ఒకటి దొరుకుతుంది పా, మనకు దొరకదా ఏదో ఒకటి. అల్లుడు ఆపు 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 అల్లుడు ఆపు. ఏమేమా ఎందుకు ఆపమన్నావు బండి? అల్లుడు ఒకసారి అటు చూడు. పెళ్ళి అవుతుందా? మనకు మొక్క దొరికింది. మనం అయితే నాకు 2 పూలక బొక్కలు వేపి. మనదే పెళ్లి బా ఎండ పాలు. ఒక్కసారి దక్క కొడతావా? ఎక్కువ నాతోనే అయితే లేదు కొట్టుడు. బండి వారి అల్లుడు ఇప్పుడు అంత ఒక్కలేదు. అక్కడ వారి అయితే కూడా బంగారం వేసుకుంటూ బండి. మా మందు చూస్తే బొచ్చాడు మంది ఉన్నారు, మన అవతారాలు చూస్తే బుచ్చగాళ్ళు ఎక్కువ ఉన్నాం. లోపలికి పోతే అవతలని ఎట్లేస్తారు మా. పోదాం అల్లుడు. మొహం గడుపుకుంటే మనకన్నా హీరోలు లెక్క ఇవ్వాలని ఉంటారా? మొహం గడుపుకొనొద్దా? అదిమా నేను చెప్పేది తిను. మన ముఖాలు బుచ్చగాళ్ళ ముఖాలు ఎక్కున్నాయమా. జర చెప్పేది తిను, ఇజ్జత్ పోతాయమ్మా. ఏం కదా ఇరు చూడు, మొహం కడిగితే మన హీరోలు ముఖాలు. హీరోలు అల్లుడు ఏంటిదిమా? ఎట్లున్నాయమ్మా? అల్లుడు తోపు, నువ్వు తోపు చేసావు అల్లుడు. ఇప్పుడు నీకు ఎట్టపు మస్తున్నాయమ్మా నీ ప్లాన్. గణానాన్ త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం.
అల్లుడు ఇజ్జత్ పోతుంది అల్లుడు, ఇజ్జత్ ఇస్తాను. కూర్చో కూర్చో, ఇది మనదే అల్లుడు పెళ్ళి. ఎలా కొడతారు మా కుర్చీలో కూర్చో. ఏ వాళ్ళు కొట్టరు, ఇది మనలోదే. కూర్చో కూర్చో కూర్చో, కింద కూర్చుంటున్నావు. దగ్గరికి వేసుకోమా, ఫ్యాన్ గాడిపోతుంది ఇక్కడ. దగ్గరికి ట్రై చేస్తాను అల్లుడు, కానీ ఎటో పోతాను. నువ్వు పిల్లటి కింద పడేస్తే బొక్కలు ఇవ్వలేరు మనకు, మళ్ళా మనది కాదు. కరెక్ట్ అల్లుడు. నాకు ఇట్లా మంచి అనిపిస్తలేదు. వాడు ఇట్లా అంటాడని అసలు అనుకోలేదు. ఏమైంది బ్రదర్? ఇట్లా జరగవద్దు. ఇదంతా నేను చేయబట్టే. నన్ను పక్క పెడతాడా వాడు? నన్ను ఇంతకు నువ్వు ఎవరు బ్రదర్? పెళ్లి కొడుకు వల్ల బావని నేను. నన్ను నన్ను పక్క పెడతాడా వాడు? నన్ను తాగుతాడు అంటాడా? పెళ్లి కొడుకు వల్ల బావువా నువ్వు? అవును బ్రో. మరి నిన్నెందుకు పక్క పెట్టిరు? వీనికి పెళ్లి సంబంధం మాట్లాడిందే నేను. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతో శ్రీమహాగణాధిపతయే నమః. ఏదో ఎంగేజ్మెంట్ రోజు పుత్తంతది ఆయన అంతే, దానికి నన్ను పక్క పెడతాడా వీడు? ఏంది బ్రో, నిన్ను తాగుపోతాడు అన్నాడా? అవును బ్రో, అది క్షమించరా నేరు. దీనికి కనీసం ఒక ఫుల్ బాటిల్ అన్న తాగాలి. ఒక్క ఫుల్ బాటిల్ ఏంది బ్రో? 5 ఫుల్ బాటిల్ ఉన్నాయి అక్కడ. ఏంది 5 ఫుల్ బాటిల్లా? ఎక్కడున్నాయి బ్రో? అవో అక్కడ ఉన్నాయి బ్రో. ఏంది బ్రో దాని మీద అంత మంచిగా రాసిరు, నీళ్ళల్లో బల్లి పడ్డదండి. అది బల్లి పట్టిన నీళ్లు కాదు బ్రో, మందు పట్టిన నీళ్లు. అదేంది బ్రో మందు పడ్డ నీళ్ళు ఏంది? ఊకే మందుల నీళ్ళేం కలపాలని చెప్పి నీళ్ళలోనే 5 ఫుల్ బాటిల్ కలిపిన బ్రో. ఇంతకు నీ పేరేం పేరు బ్రో? జీలకర్ర బ్రో. జీలకర్ర? సరే బ్రో, నాకు పెగ్గుకు టైం అవుతుంది, నేను పోతానా. మామా మామా నువ్వు ఏమాటియాలన్నా కడుపు మంచిగా నిండేది మా. మంచిగా తిన్నావా? కడుపు నిండా? కడుపు నిండా తిన్నామా, సంతోషం. ఓకే, చేయగలుపుకుంటానమ్మా. నీ బొక్కేమా? నా బొక్కను వదులుతానా అల్లుడు? నా బొక్కడ పెట్టాను. మరి నేను ఆడికి పోతానమ్మా, గిరి దిక్కు. నువ్వు బొక్క పట్టుకొని రాపో. ఓకే, నా బొక్క సంగతి చూసుకున్నా. ఓకే అమ్మా, సైలంగా పో. ఓకే ఓకే అల్లుడు. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతో శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అథానంతవీర్యశ్చ శ్రీమదాదినారాయణస్య చింత్యా పరిమితశక్త్యాభ్రియమానస్య మహాజలోఘస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటిబ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యప్తేజో వాయువ్యాకాశాద్యావరణేరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఏమే బిడ్డ ఎప్పుడే పెళ్ళే తాళి కట్టాక
దిగ్గజోపరి ప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాముపరితలే భూర్భువస్సువర్మహర్జనస్తపస్సత్యమిత్యూర్ధ్వషట్లోకానాం బిడ్డ ఆ పాప ఏడుతుంది పక్కకెళ్ళి పాలిపోవే మహానాళాయమాన ఫణిరాజరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన అయ్యో నా బెల్ట్ ఎవడో ఎత్తుకపోయే పాయింట్ జారిపోవట్టే దిక్కేమో ఇంతమందిలో ఎట్లా ఎత్తుకన్నో అర్థమవుతలేదా అయ్యో దేవుడా ఎంత కట్టం వచ్చింది ఓ నాయనా ఓ దేవుడా ఇప్పుడు ఇవాళ నంగిలా పట్టి చూస్తే తిడతారు అందుకొని చంపబట్టే హలో ఏమైంది ఎక్కడున్నారు రండి రండి ఇక్కడ పెళ్లి మీద కూర్చోబెట్టారు తొందర రండి ఇక్కడ బైపాస్ దగ్గరనే టర్నింగ్ మీద అదే రండి తొందర రండి ఇంతమందిలా ఒక్కొక్క లంగిలా వాటి చూసుడు ఇబ్బంది కాబట్టి వీడికి ఇట్లా పెట్టుకున్నాడా ఏం దగ్గర చూస్తా దొరుకుతుంది కావచ్చు. అరే అసలు ఏంటో నీ బాధ? నీకు ముచ్చట చెప్పాలా నేను పక్కకు రా. పెళ్లి పిల్లగాడు ఏమైనా అమ్మాయితో మాట్లాడతాడు ఆ అమ్మాయి చచ్చిపోతా అంటది. బాబు నీకు ముచ్చట చెప్పాలి. ఏంటిదిరా బాబు నీకు ఒక ముచ్చట చెప్పాలి. అసలు ఇట్లా చెప్పాలో నాకే అర్థమైతలేదు. ఈ టైంలో చెప్పుడు కరెక్ట్ కాదనిపిస్తాను బాబు. ఏందిరా ఏమైంది బిడ్డ చెప్పురా ఏమైంది? బాబు వాడు వాళ్ళని ప్రేమించి మోసం చేసిండు. ఆ అమ్మాయి ఏమో సత్తా అని పోతాంది. వాడు పెద్ద బద్మాషాడు. వాని గురించి నాకు ఇప్పుడు తెలిసింది. అక్కడ పెళ్లి జరుగుతాను ఏవే అబ్బాయి మంచోడు కాదంటే వాడి వల్ల ప్రేమించి మోసం చేసిండు. అతనే ఏం చేద్దాం చెప్పు. మన జీవితాంతం ఏడవాలి. ఇలా ఒక్కరోజు ఇచ్చిపెట్టి చేసి వదిలేది కాదు. జీవితాంతం ఏడవాలి. మనం పెళ్లి ఆపు చేద్దాం పా. అయ్యగారు మంత్రాలు ఆపండి, ఈ పెళ్లి జరగదక్క. ఏంది ఇంత దూరం వచ్చినాక పెళ్లి ఎందుకు ఆపమంటున్నావు? అక్క నా బిడ్డ గొంతు పోయలేదు. నీ బిడ్డ గొంతు ఎవరు కొత్తారని అంటున్నావు? దానికి కారణం నీ కొడుకే అక్క. మరి దాన్ని ఎవరిలో ప్రేమించిండట, చనిపోతానంట. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఏంది మామయ్య ఏం మాట్లాడుతారు? నేను ఎవరిని ప్రేమించినా అసలు ఎవరు తప్ప అంటారు? అసలు చెప్పిన వాళ్ళు ఎవరు మీకు? నాకు ఇప్పుడే తెలిసింది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏందా మా అబ్బాయి ఏం తప్పు చేసాడు? ఏం తెలిసింది నీకు? పీట్లో ఖచ్చితంగా పెళ్లి ఆపుతాను. పెళ్ళంటే గిట్లా నాకు అర్థం అవుతుందా రాదా? అయ్యో ఏంది నా బిడ్డ బతికి ఇలా అయిపోయింది? ఏంది
ఇప్పుడు నా బిడ్డ పిల్ల అయిపోవడమేంది? ఇప్పుడు ఎట్లా నా బిడ్డ పరిస్థితి ఎట్లనే? అంకుల్ మీరు బాధపడకండి. మీరు ఇంకా 2 రోజులు ఇలాగే కూర్చొని ఏడ్చినా కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకోరు అంకుల్. ఈ రోజులలో ఆడపిల్ల అంటే ఆడబొమ్మ అనుకుంటున్నారు. ఆడపిల్ల గొప్పతనం వీళ్ళకి తెలుసా? ఛాయల చక్కెర ఎంత వేయాలంటే ఒక ఆడపిల్లకి తెలుసు, కూరల కారం ఎంత వేయాలో కూడా ఒక ఆడపిల్లకే తెలుసు. మన కడుపు నింపడానికి వంటింట్లో వాళ్ళు ఎన్నిసార్లు చేలు కాల్చుకుంటారో వీళ్ళకేం తెలుసు అంకుల్. అది ఆడవాళ్ళ గొప్పతనం. దొరికిండు, నాకు కరెక్ట్ అల్లుడు దొరికిండు. వాడే వాడే ఆడవాళ్ళ జీవితాలను అర్థం చేసుకున్న కరెక్ట్ అల్లుడు దొరికిండు. వాడే నా బిడ్డకు భర్త. రే పోయి బాగుంది తీసుకురాపోర్రా. బాబు అమ్మాయి మెల్లో తాలిగట్టు. అంకుల్ ఒకసారి నేను చెప్పేది వినండి. వినేదేం లేదు, తాలిగట్టు. అవును ఎవరు మనకు తెలిసిన ఆయన కాదు కదా. అవును నిజమే. అవును నువ్వు ఎవరి తాలూకు? నేను ఎవ్వల తాలూకు కాదు. ఆకలి అవుతుందంటే అన్నం తినడానికి వచ్చిన, తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి తాళి కట్టించి అప్పటి నుంచి నేను అదే చెప్దాం అనుకుంటున్నా. సరే బాబు, అయిందేదో అయిపోయింది, కానీ ఇంతకు నువ్వు ఏం పని చెప్తావు? నేను ఏం పని చేయా, నాకు 2 పిల్లలు, వాళ్ళే నన్ను దాస్తారు. ఇది 3వ పెళ్లి. ఏంది 3వ పెళ్ళ? ఆడోళ్ళ గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటే ఎంతో మంచోళ్ళు అనుకున్నా కదా, దళితులు వేస్తానండి రా. మంచిగా అయింది, వాళ్ళ తిక్క తిరిగి. అల్లుడు ఒకరికి వెళ్ళి పూలుగా వచ్చింది, దా పోదాం, దా దా దా. ఆడేం చెప్తాను? అరే ఆ బొక్క కూడా పట్టుకురా పోర్రా. రా 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 రా, నీ పూర్గా కూడా ఇస్తారు దా. ఏమైంది అల్లుడు? వెల్కమ్ టు నేషనల్ ఛానల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.